ఓకే, మేతి చికెన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మేతి చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మెంతికూర పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చిమిరపకాయలు 3, షాజీరా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించేసుకో. ఓకే, హైలో ఉంచుతున్నాను, పాన్ వేడెక్కాలి కాబట్టి. ఓకే, ఆయిల్ వేసుకుంటావా? యా, ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎంత సరిపోతుందో లేదని డౌట్ మీద వేసుకుంటున్నా. ఆయిల్ కాగాక జీలకర్ర, అది షాజీరా. ఓకే, ఇంట్లో వంట చేస్తూ ఉంటావా? ఓకే, ఇలా కాలేజ్కి వెళ్ళేటప్పుడు నీ బాక్స్ నువ్వే కట్టుకెళ్ళిపోతావు వంట చేసుకుని? మార్నింగ్ అంటే కాదు, హాలిడేస్ లో చేస్తావా? తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ ఇవి బ్రౌన్ గా అయ్యే వరకు క్షణాల్లో అయిపోతాయి, ఆయిల్ వేడెక్కిపోయి ఉంది కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా. ఓకే, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఓకే, టమాటో. ఇప్పుడేంటి కొంచెం మగ్గాల? ఏం అవ్వాలనుకుంటున్నావు చదువుకుని నెక్స్ట్? అంటే ఫైనల్గా మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటా. కొంచెం గరం మసాలా. ఏదన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్, ఇలా చాలా ఉన్నాయి కదా, అలా ఏం చేయాలనుకుంటున్నావు అని? ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం డిజైనింగ్ ఏంటది? జీలకర్ర పొడి, ధనియాల పొడి. మధ్యలో అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతావా ఏంటి వేయడానికి? కొంచెం కారం, స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ, స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేద్దామా ఇప్పుడే? కొంచెం చూసుకో. మేతి స్పెషల్ కాబట్టి ఇందులో కొంచెం మేతి స్పెషల్ కాబట్టి మేతి స్పెషల్ కాబట్టి మేతి. ఓకే, ఫైనల్గా చికెన్. ఓకే, సో రా చికెన్ నేనేం చేయలేదు అంతే కదా? అంటే పెట్టడాలు ఏం చేయలేదు, అలాంటివి ఏం చేయలేదు. ఓకే, ఇగో థ్యాంక్స్ చెప్పావా? అమ్మయ్య, గరటి ఇప్పటికైనా ఇచ్చావా? థ్యాంక్స్. చూసారా, హెల్ప్కి పోతే ఇలా అవుతుంది. నువ్వు అన్నీ వేస్తున్నావు కదా అని నేను పోనీలేని తిప్పా. బై మిస్టేక్లో వచ్చింది. థ్యాంక్స్. బై మిస్టేక్లో వచ్చిందా? ఇట్స్ ఓకే. మీ కాలేజ్లో ఈ యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉంటాయా? యా, NSS క్యాంప్స్ అని, NCC ఇలానే. ఇది కొంచెం బాయిల్ అవ్వాలా? మూత పెట్టదు. అయితే ఒక క్వశ్చన్, కాలేజ్లో ఉన్నావు కదా, ర్యాగింగ్ చేస్తావా? నో, గర్ల్స్ కాలేజ్. సో గర్ల్స్ కాలేజ్ ఏంటి, చాలా మంది గర్ల్స్ కూడా ర్యాగింగ్ చేస్తూ ఉంటున్నారు. గర్ల్స్ని చేస్తావా? నన్ను ఎవరు చేయలేదు, సో నేను కూడా ఎవరిని చేయలేదు. మంచి కదా, నన్ను ఎవరు చేయలేదు కాబట్టి నేను ఎవరిని చేయను. ఒకవేళ చేస్తే నేను కూడా చేస్తాను. అమ్మో, ఎవరైనా చేస్తే అప్పుడు నేను కూడా చేస్తాను. నువ్వు అంతేనా? అలా లేదు, అంతే అని లేదు. చేసినా చేయకపోయినా నేను చెయ్యను, ర్యాగింగ్ చెయ్యు. ఎందుకంటే తప్పు కదా, పాపం వాళ్ళు బాధ పెట్టకూడదు. కానీ నన్ను చేస్తే నేను చేస్తానంటే, నేను చేసినా నువ్వు చెప్పాలి. అంతే కదా, నన్ను చేస్తే నేను నా సత్తా ఏంటో చూపిస్తా అంటే ఎలా? ఓకే, ఇది ఎంతసేపు వేగాలి? ఒక 5 minutes. 5 minutes? ఇందాక చికెన్ కదా 2-3 minutes అయినట్టుంది ఆల్రెడీ. ఆయిల్ తేలింది. కొంచెం హైలో పెట్టినా? ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఓకే,
సో మీ 2-3 మినిట్స్ అయిపోయినట్టుంది. అయిపోయింది. చూద్దామా? ఓ ఆపేచ్చా? ఇంకా అయిపోయింది. అయిపోయింది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ప్లేటింగ్ తీసుకోండి. చికెన్ మేతి ఫ్రై. మేతి చికెన్ ఫ్రై, యా అంతేనా? యా. కంగారులో మర్చిపోతున్నారు. ఓకే, మేతి చికెన్ ఫ్రై. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మేతి చికెన్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ వేసి ఉడకనివ్వాలి. అంతే, మేతి చికెన్ ఫ్రై రెడీ. మేతి చికెన్ ఫ్రై. మీరు దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, వెల్కమ్ రావు గారు. హలో. 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 చెప్పండి. మేతి చికెన్ ఫ్రై అండి. మేతి చికెన్ ఫ్రై. సో ఇది ఎవరు చేశారు? ఓకే, ఫ్రై లాగా ఉన్నది కానీ కొంచెం మేతి కనపట్లేదు. మేతి బాగా డ్రై అయిపోయిందండి.